గాయ్స్ ఇప్పుడొచ్చేసి మనం పీపీటీలో హోమ్ ట్యాబ్‌లో అయితే ఉన్నామనమాట. హోమ్ ట్యాబ్‌లో కొన్ని టూల్స్ అండ్ కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో, అవేంటో చూద్దాం. మెయిన్‌గా మీరు చూసుకుంటే ఇక్కడ అండో అయితే ఉంది. అండ్ ఇక్కడ యారో ఉంది కదా! దాన్ని క్లిక్ చేస్తే మీకు రీడో కూడా అయితే ఉంటుంది. సో, బేసికల్‌గా అండో, రీడో అంటే ఏంటంటే మీరు ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు మీరు అండో చేయొచ్చు. మీరు అండో చేసిన తర్వాత మళ్ళా దాన్ని రీడో చేస్తే మీకు మళ్ళా బ్యాక్ వచ్చేస్తుందనమాట. ఇలా మీరు అండో, రీడో యూజ్ చేసుకొని మీరు మిస్టేక్ చేసినప్పుడు వాటిని మళ్ళా తెచ్చుకోవచ్చనమాట. మీరు మిస్టేక్‌గా డిలీట్ చేసిన దాన్ని లేదా డిలీట్ చేసేసిన దాన్ని తెచ్చుకోవాలనుకున్నా కూడా మీరు అండో, రీడో యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ మీకు తెలిసిందే కాపీ, పేస్ట్ అనమాట. ఈ క్లిప్ బోర్డ్ అంటే కాపీ, కట్, పేస్ట్ అండ్ అలాగే డూప్లికేట్ ఇవైతే ఉన్నాయి. ఈ డూప్లికేట్ ఇక్కడ మీకు యాక్టివ్ లో లేదు. యాక్టివ్ లో ఉండాలంటే మీరు ఏదో ఒక దాన్ని అయితే క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసి డూప్లికేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ నేను వచ్చేసి హెడ్డింగ్ ఏదో ఒకటి చేస్తాను. సి లాంగ్వేజ్ అనేది ఇచ్చాను. ఇక్కడ వచ్చేసి ప్రజెంటేషన్, సి లాంగ్వేజ్ యొక్క ప్రజెంటేషన్ అని అయితే ఇక్కడ ఇచ్చాను. నేను దీన్ని క్లిక్ చేసి డూప్లికేట్ చేశాను అనుకోండి, ఆ ప్రజెంటేషన్ అనేది నాకు డూప్లికేట్ అయ్యింది అనమాట. ఇలా మనకి దాని దేనైనా సరే మీరు జస్ట్ కాపీ పేస్ట్ చేయొచ్చు. కాపీ పేస్ట్ చేయాలంటే మీరు దాన్ని కాపీ చేయాలి, పేస్ట్ చేయాలి అంటే 2 సార్లు క్లిక్ చేయాలి. అలా కాదు డైరెక్ట్ గా డూప్లికేట్ కూడా మీరు చేయొచ్చు. లేదు నాకు ఇది అవసరం లేదనుకుంటే ఇక్కడ అండో క్లిక్ చేసేస్తాను అనుకోండి, మనకి ఆ డూప్లికేట్ అయింది పోతుంది అనమాట. అంటే మనకు అవసరం లేదు కాబట్టి అండో చేసేస్తాం. రీడో క్లిక్ చేశారనుకోండి మళ్ళీ అది వచ్చేస్తుంది. అలా అండో చేయొచ్చు, రీడో చేయొచ్చు. అది అండో, రీడో. అండ్ నెక్స్ట్ కాపీ, పేస్ట్, కట్ మీకు తెలిసిందే. నెక్స్ట్ వచ్చేసి న్యూ స్లైడ్ ఫ్రెండ్స్. న్యూ స్లైడ్ క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి జస్ట్ ఒక స్లైడ్ అయితే ఉందన్నమాట. జస్ట్ ఉన్న పేజ్ అయితే ఉంది కదా, ఇక్కడ ఇంకో పేజ్ క్లిక్ మీరు ఇంకో పేజ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ యారో మార్క్ క్లిక్ చేస్తే డైరెక్ట్ యారో మార్క్ క్లిక్ చేస్తారు అనుకోండి, ఇక్కడ స్లైడ్స్ అయితే వస్తాయి. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న ఈ యొక్క 9 స్లైడ్స్ లో ఒక్కో దానికి ఒక్కొక్కటి యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఫస్ట్ కనిపిస్తుంది టైటిల్ సైడ్. ఎగ్జాంపుల్ మీరు ఒక పీపీటీ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ రావాల్సింది ఏంటంటే టైటిల్ స్లైడ్ అనమాట. అంటే ఈ పీపీటీ దేని గురించి అనేది తెలియాలి కాబట్టి దాని యొక్క టైటిల్ అయితే ఖచ్చితంగా ఉండాలి ఆ పీపీటీ. కాబట్టి టైటిల్ స్లైడ్ అయితే యూజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి టైటిల్ అండ్ కంటెంట్. మీరు నెక్స్ట్ పీపీటీలోకి వెళ్ళిన తర్వాత ఒక్కో స్లైడ్ కి ఒక్కొక్క హెడ్డింగ్ ఉండొచ్చు, దాని ఆ టైటిల్ కి సంబంధించి కంటెంట్ కూడా ఉండొచ్చు. అలాంటప్పుడు దీన్ని మీరు యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ హెడర్, ఇది ఒక టైప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టూ కంటెంట్ అంటే లైక్ టేబుల్స్ లాగా అనమాట. నెక్స్ట్ వచ్చి కంపారిజన్, మీకు తెలిసిందే టేబుల్ కంపారిజన్ ఇవన్నీ కూడా ఒకటే, మీకు కాకపోతే కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంటుంది అంతే. కంపారిజన్ తెలుసు, మీరు ఒక ఎగ్జాంపుల్ ఒక టేబుల్ తీసుకొని దానికి దీనికి కంపారిజన్ చేయాలనుకున్నప్పుడు ఇది యూజ్ అవుతుంది. మాక్సిమం మీరు చూసే ఉంటారు కాలేజెస్ కి ఎవరైతే వెళ్తున్నారో, లైక్ బీటెక్ డిగ్రీ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు చూసే ఉంటారు, మీకు ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అయితే వేసినప్పుడు ప్రొజెక్టర్ లో మీకు కొన్ని టేబుల్స్ అంటే మీ యొక్క సిలబస్ లో మీకు ఉంటుంది కదా కంపారిజన్, దానికి దీనికి దాంట్లో యూజ్ చేస్తారనమాట ఈ కంపారిజన్ టేబుల్ ని. నెక్స్ట్ వచ్చేసి టైటిల్ ఓన్లీ, నెక్స్ట్ ఓన్లీ టైటిలే ఉంటది అనమాట. దీంట్లో వచ్చేసి అంటే కొరవంతా కూడా మీరైతే యూజ్ చేసుకోవచ్చు ఆ పేజ్ ని, బట్ ఇక్కడ మీకు స్పెసిఫిక్ గా ఒక బాక్సెస్ అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు మనం టైటిల్ స్లైడ్ లో ఉన్నాం కాబట్టి ఇక్కడ నేను హోవర్ చేశాను అనుకోండి, ఇంతవరకు మనకి టైటిల్ అనేది వచ్చేసింది. మనం సపరేట్ గా మనం ఒక న్యూ టెక్స్ట్ తీసుకొని అక్కడ మూవ్ చేసుకొని మనకి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఈ స్లైడ్ తీసుకున్నామంటే ఆటోమేటిక్ గా ఇక్కడ ఒక టెక్స్ట్ అనేది వచ్చేస్తుంది, ఎంటీగా ఉంటుంది. మనం జస్ట్ టైప్ చేసుకొని మనకు కావాల్సింది మనం రాసుకోవడమే, జస్ట్ కలర్ సైజ్ చేంజ్ చేసుకోవాలంటే మీరు చేసుకోవడమే తప్ప మొత్తం మీకు అడ్జస్ట్ అంటే మీకు దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ వచ్చేస్తుంది అనమాట. అలాగనమాట. నెక్స్ట్ బ్లాంక్ పేజ్, ఇది కూడా యూజ్ చేసుకోవచ్చు. జస్ట్ ఎక్కువగా బ్లాంక్ పేజెస్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి కంటెంట్ విత్ క్యాప్షన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పిక్చర్ విత్ క్యాప్షన్. ఇది మనకి వచ్చేసి స్లైడ్స్ అండ్ న్యూ స్లైడ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లేఅవుట్ అనమాట. లేఅవుట్ కూడా సేమ్ ఫ్రెండ్స్, మీకు వచ్చేసి ఇక్కడ దీనికి ఈ యొక్క లేఅవుట్ కి పెద్ద తేడా అయితే లేదు, సేమ్ అనమాట. రెండు ఒకే ఆప్షన్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హైట్ స్లైడ్ అనమాట. ఈ స్లైడ్ ఉంది కదా, సో ఈ స్లైడ్ ని అయితే హైట్ చేసుకోవచ్చు. నేను ఇంకొక స్లైడ్ అయితే క్రియేట్ చేశాను కదా, ఇప్పుడు స్లైడ్ క్రియేట్ చేసిన తర్వాత నేను వచ్చేసి ఈ స్లైడ్ ని హైట్ చేద్దాం అనుకుంటున్నాను. దీన్ని క్లిక్ చేసుకుని హైడ్ క్లిక్ చేశాను అనుకోండి, మనకి హైడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా మీరు హైడ్ అండ్ అన్హైడ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేనైతే దీన్ని క్లిక్ చేస్తే మనకి ఈ ఆప్షన్స్ అన్ని వస్తాయి. ఎగ్జాంపుల్ నేను ఈ టెస్ట్ ని కనుక సెలెక్ట్ చేసుకోకపోతే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్ని కూడా మనకి డిసేబుల్ లో ఉన్నాయి. మనకి ఇక్కడ ఉన్న ఒక్క ఆప్షన్ కూడా అయితే మనకి వర్క్ అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆప్షన్ అన్ని కూడా టెస్ట్ కి సంబంధించినవి. సో నేను టెస్ట్ ని క్లిక్ చేయలేదు కాబట్టి ఇవన్నీ డిసేబుల్ లో ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను దీనికి చేస్తాను అనుకోండి, ఇవన్నీ చూడొచ్చు, ఇవన్నీ కూడా మనకి ఎనేబుల్ అయ్యాయి. అంటే ఇప్పుడు మనం యూజ్ చేసుకోగలం. ఎగ్జాంపుల్ నేను దీన్ని మొత్తం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఫోన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసుకుంటే కొన్ని అయితే ఇక్కడ చాలా వరకు మోస్ట్ ప్రీమియం అయితే ఉన్నాయి, కొన్ని మాత్రం మనకి ఫ్రీ అయితే ఉన్నా కానీ చాలా వరకు మనకి ప్రీమియం లోనే
ఏదైనా ఉన్నాయి మీరు చూడొచ్చు. అండ్ నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ఇది సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, మనకి ఫోన్ అయితే చేంజ్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫోన్ యొక్క సైజ్ కూడా మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు 60 ఉంది, నేను 72 పెట్టా అనుకోండి, సైజ్ పెరుగుతుంది. అయితే ఫోన్ సైజ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అంతే, ఫోన్ సైజ్ ఇంక్రీజ్. నెక్స్ట్ వచ్చేసి ఫోన్ టు బోల్డ్నెస్, ఫోన్ టు బోల్డ్ ఉండాలా లేదా అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి హైలైట్ అనమాట, మనకి ఆ యొక్క వర్డ్ అనేది హైలైట్ అవుతుంది, ఇట్లాగా మార్కర్ తో హైలైట్ చేసినట్టు హైలైట్ అవుతుంది. అండ్ వచ్చేసి ఫ్రెండ్స్, ఈ హైలైట్ ఉంది కదా, ఈ హైలైట్ మీరు ఏ కలర్ హైలైట్ అవ్వాలని కూడా మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ కలర్ లో మీకు అయితే హైలైట్ అవుతుంది. మనకి ఏ కలర్ నచ్చితే ఆ కలర్ లో మీరు హైలైట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ కలర్ ఫ్రెండ్స్. ఇప్పుడు టెస్ట్ కలర్ ఉంది కదా, దాన్ని వచ్చి దీనికైతే యాడ్ చేద్దాం. ప్రెసెంటేషన్ అని ఉంది కదా, దానికి వచ్చి మీరు ఏ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎగ్జాంపుల్ రెడ్ కలర్ సెలెక్ట్ చేస్తే దాని యొక్క టెస్ట్ కలర్ అనేది చేంజ్ అయిపోయింది. ఇక్కడ ఉన్న కలరే కాదు, క్యారెక్టర్ క్లిక్ చేస్తే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి. మోర్ కలర్స్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కస్టమ్ కలర్ వస్తుంది. ప్యాలెట్ కలర్ లో మీరు అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. బ్లూ వచ్చింది కదా, సో క్లిక్ చేస్తే మీకు బ్లూ కలర్ వచ్చేసింది అలా అనమాట. ఇప్పుడు దీన్ని క్లిక్ చేసి నెక్స్ట్ 3 డాట్స్ అయితే ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ క్లిక్ చేస్తే మీకు కొన్ని ఫీచర్స్ వస్తాయి. మీకు తెలిసిందే, మనకి టెక్స్ట్ కి సంబంధించి మనం ఏదైనా చేస్తున్నామంటే మెయిన్ గా దాంట్లో ఉండేది ఇటాలిక్, అండర్ లైన్, సో ఇవన్నీ ఉంటాయి, మీకు తెలిసిందే కదా. ఇటాలిక్ క్లిక్ చేస్తే మనకి ఇటాలిక్ అవుతుంది. నెక్స్ట్ అండర్ లైన్, నెక్స్ట్ వచ్చేసి స్ట్రైక్ త్రూ అంటే మనకి ఇలాగైతే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్, చేంజ్ కేసు, సో ఇవన్నీ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ట్రై చేయండి. అంత టైం లేదు కాబట్టి అన్ని చెప్పట్లేదు. మీరు చేంజ్ కేసు క్లిక్ చేసి అంటే మనకి సెంటెన్స్ లోవర్ కేస్, అప్పర్ కేస్ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు. క్లియర్ ఫార్మాటింగ్ అనమాట, మనం మొత్తం కూడా ఫార్మాట్ అయితే చేసుకోవచ్చు. సో మనకి యాస్టీస్ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది అనమాట ఫార్మాటింగ్ చేసి. అండ్ సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి బుల్లెట్స్ అనమాట. సో ఇలా కొన్ని అయితే నేను టైప్ చేస్తాను చూడండి, HTML, CSS, జావా, ఇట్లా కొన్ని అయితే టైప్ చేశాను. ఇవన్నీ టైప్ చేసిన తర్వాత వీటన్నిటికీ మీరు బుల్లెట్స్ యాడ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ క్లిక్ చేసి మీరు బుల్లెట్స్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఈ బుల్లెట్స్ కూడా మీకు డిఫరెంట్ స్టైల్స్ లో అయితే ఉంటాయి. సేమ్ వర్డ్ డాక్యుమెంట్ లో మీరు చూస్తే, వర్డ్ డాక్యుమెంట్ లో మనకి బుల్లెట్స్ ఎలా ఉంటాయి సేమ్ అలానే ఉంటాయి. ఇక్కడ బుల్లెట్స్ కూడా సేమ్ అలాగే మనకైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు మీ ఎలాంటి బుల్లెట్స్ కావాలని ఇది సెలెక్ట్ చేసుకున్నాను. సో బుల్లెట్స్ అయితే వచ్చేసాయి. నెక్స్ట్ వచ్చేసి నెంబరింగ్ సిస్టమ్. నెంబరింగ్ సిస్టమ్ చూస్తే మీకు 1 to 3s, నెక్స్ట్ వచ్చేసి మనకి 1 to 3s విత్ ఆ సింగిల్ బ్రాకెట్ అండ్ రోమన్ నెంబర్స్, క్యాపిటల్ ఆల్ఫాబెట్స్, స్మాల్ ఆల్ఫాబెట్స్, అండ్ అలాగే వచ్చేసి స్మాల్ రోమన్ నెంబర్స్ అండ్ ఇక్కడ ఎంటర్ క్లిక్ చేశాను మనకు ఆటోమేటిక్ గా 5 రోమన్ నెంబర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మీరు ఇంకోటి అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలైన్మెంట్ ఫ్రెండ్స్. అలైన్మెంట్ మీకు తెలిసిందే, అలైన్మెంట్ అంటే మనకి లెఫ్ట్, సెంటర్, రైట్ అండ్ జస్టిఫై. ఇప్పుడు వచ్చేసి మనకి అలైన్మెంట్ సెంటర్ లో అయితే లెఫ్ట్ లో అయితే ఉంది. సెంటర్ క్లిక్ చేస్తే మనకి ఇది అలైన్మెంట్ సెంటర్ కి అయితే వచ్చింది. ఎగ్జాంపుల్ నేను మొత్తం అది సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి అలైన్మెంట్ సెంటర్ పెడితే మనకి అలైన్మెంట్ సెంటర్ కి వచ్చింది. మొత్తం కూడా సెంటర్ లో ఉంటుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళా వచ్చేసి అలైన్మెంట్ రైట్ క్లిక్ చేస్తే మనకి రైట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇలా. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ ది జస్టిఫై క్లిక్ చేస్తే నార్మల్ మనకి లెఫ్ట్ నుంచి రైట్ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. జస్టిఫై క్లిక్ చేసిన మనకి లెఫ్ట్ టు రైట్ క్లిక్ చేసినా అలా అయితే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు టాప్ లో ఉండాలా లేదా మిడిల్ లో ఉండాలా, బాటమ్ లో ఉండాలా అని కూడా మీరైతే సెట్ చేసుకోవచ్చు. చూసారా, మనకి బాటమ్, మిడిల్ అండ్ టాప్, ఇలా మీరు ఎలా కావాలంటే అలా మీరు దీన్ని అయితే మోడిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి షేప్, చాలా షేప్స్ అయితే ఉన్నాయి. దాంట్లో ఏ షేప్ కావాలో మీరైతే సెలెక్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఆ షేప్ యొక్క కలర్ కూడా మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, సో రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఫీచర్ వచ్చేసిందంటే ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడైతే షేప్ అవుట్ లైన్ అయితే ఉంది కదా, దీని ఉపయోగం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ మీరు చూస్తే ఈ యొక్క షేప్ ని కొంచెం పెద్ద చేస్తాను. దీని అవుట్ లైన్ చూస్తే మనకి సాలిడ్ గా అయితే ఉంది, అంటే మనకి చాలా సన్నగా ఉంది అండ్ ఎటువంటి డాషెస్ లేకుండా స్మూత్ గా అయితే ఉంది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని దీని యొక్క అవుట్ లైన్ బార్డర్ అయితే ఉంది కదా, దాన్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. దాని వెయిట్ వచ్చి మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. అప్పుడు 4 పెట్టాను కాబట్టి దాని యొక్క మీరు చూడొచ్చు, దాని యొక్క సైజ్ అనేది చేంజ్ అయింది. అండ్ వచ్చేసి కలర్ చేంజ్ చేయొచ్చు. దాని యొక్క కలర్ కూడా నేను ఎల్లో పెట్టాను. అండ్ తర్వాత వచ్చేసి డాషెస్, అంటే మీకు అది సాలిడ్ లో ఉంది ప్రస్తుతానికి. ఇప్పుడు నేను రౌండ్ డాటెడ్ క్లిక్ చేశాను అనుకోండి, మనకి డాట్స్ గా అయితే మనకి అవుట్ లైన్ అయితే వచ్చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆరోస్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైండ్ మీకు తెలిసిందే, ఏదైనా వర్డ్ ని మీరు ఫైండ్ చేసి రీప్లేస్ అయితే చేయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ నేను వచ్చేసి SQL అనే వర్డ్ ని ఫైండ్ చేయమంటున్నాను. అది ఫైండ్ చేస్తుంది మనకి ఆటోమేటిక్ గా. చూసారు కదా, ఇక్కడ ఉందని అయితే ఫైండ్ చేసింది. నెక్స్ట్ రీప్లేస్ క్లిక్ చేశాను అనుకోండి, SQL అనే వర్డ్ ని ఇంకో దాంతో అయితే రీప్లేస్ చేయొచ్చు అనమాట. నేను వచ్చేసి పైథాన్ అనే వర్డ్ తో
నేను వచ్చేసి రీప్లేస్ క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు మనకి ఎస్క్యూఎల్ అనే దగ్గర పైథాన్ అనేది వచ్చేసింది. ఆటోమేటిక్ గా మనకి అది రీప్లేస్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనకైతే ఇంకోసారి దట్ వాస్ ద లాస్ట్ మ్యాచ్ వి ఫోన్ అంటే మనకి అదొక్కటే ఉందని అయితే ఇక్కడ చూపిస్తుంది. మనకి చేంజ్ చేయడానికి కూడా ఏమి లేదనమాట. అండ్ నెక్స్ట్ ఫైండ్ క్లిక్ చేస్తే మనకి ఎటువంటి మ్యాచెస్ అయితే లేవు, ఎస్క్యూఎల్ అనేది చూపిస్తుంది. మనం పైథాన్ తో రీప్లేస్ చేస్తాం. ఇప్పుడు వచ్చేసి రీప్లేస్ ఆల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎస్క్యూఎల్ ఎక్కడైతే ఉందో అక్కడ మొత్తం కూడా రీప్లేస్ అయిపోతుంది అనమాట. అది మనకి రీప్లేస్ ఆల్ అంటే. నెక్స్ట్ క్లోజ్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి డిజైనర్ అనమాట. ఈ డిజైనర్ క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఇట్లా ఉంది కదా, దీన్ని మీరు ఇంకొంచెం డిజైన్ చేసుకోవచ్చు. జస్ట్ ఇట్లా నార్మల్ గా ఉన్నదాన్ని ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, నాకు ఇది ఇలాగ చేంజ్ అయిపోతుంది, ఇలా డిజైన్ అవుతుంది అనమాట మన పేజ్ అనేది. మీకు తగ్గట్టుగా కొన్ని డిజైన్స్ అయితే ఇక్కడ వస్తాయి. ఆ డిజైన్స్ అయితే మీరు క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు, యూస్ చేసుకోవచ్చు. ఇంకా అలాగే కొన్ని అయితే ఉంటాయి పిక్చర్స్ కూడా మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు అనమాట. మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అలాగే దీని యొక్క సైజ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు డిక్టేట్ అనేది కనిపిస్తుంది కదా, సో అది క్లిక్ చేశారనుకోండి మీరు మీ వాయిస్ తోనే మీరైతే రాయొచ్చు అనమాట. ఎగ్జాంపుల్ దీన్ని క్లిక్ చేస్తే హాయ్ హలో, ఇక్కడ మీకు హాయ్ హలో అయితే వచ్చేసింది కదా ఆటోమేటిక్ గా. అలా మీరు వాయిస్ తో మీరు మాట్లాడుతూ ఉంటే మీకైతే ఇక్కడ టైప్ అవుతూ ఉంటుంది అనమాట.